వెంకటగిరి పట్టణంలో పేద ప్రజల ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. ఇందులో భాగంగా వెంకటగిరి నియోజకవర్గ వ్యాప్తంగా 52 మంది లబ్ధిదారులకు గాను 55 లక్షల రూపాయలు మంజూరయ్యాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గమనించి ముఖ్యమంత్రి నిధి నుంచి పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు అన్ని రకాలుగా ఆదుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు ముఖ్యమంత్రి నిధి నుంచి నిధులు ఇస్తూ ఉన్నారు. ఈరోజు మనకి 52 మందికి గాను 55 లక్షల రూపాయలు ఈరోజు మనం ఇవ్వడం జరుగుతాం వెంకటగిరి నియోజకవర్గానికి. ఈరోజు వెంకటగిరి టౌన్లో 7 మందికి 7,17,000 రూపాయలు ఈరోజు మనం పంపిణీ చేశాం. ఇది చంద్రబాబు నాయుడు దూరదృష్టి. ఎందుకంటే పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందులో అన్ని రకాలుగా ఆదుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు మరి అన్ని రకాలుగా కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది. అందుకని 7 మంది కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అందరికి కూడా 7 మంది కానీ 7,17,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది 7 మందికి. వెంకటగిరి టౌన్ పరిధిలోని 7 మంది లబ్ధిదారులకు సుమారు 7,17,000 రూపాయల చెక్కులను ఈరోజు పంపిణీ చేశామని కురుగుండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు.